ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారు, గోపి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన నాకు ఆత్మీయ సహోదరి సహోదరులకు, అలాగే చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికి శుభాలండి. అలాగే పునరుద్ధాన శుభాలు కూడా తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి నేను నా కుటుంబం కూడా క్షేమంగా ఉన్నాం కనుక మనందరం కలిసి దేవుని మహిమపరచాలి. చాలా మంచిది. ఇంతవరకు చాలా ఆరాధన కార్యక్రమంలో చాలా అద్భుతమైన పాటలు పాడి దేవుని ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు. కనుక ఈరోజు మరి మార్చ్ 1వ తారీఖు అంటే నెలలో మొదటి ఆదివారం. ప్రతి ఒక్క ఆరాధనలో ప్రభు బల్ల ఆరాధన అనేది మనకు అన్ని సంఘాల్లో జరుగుతూ ఉంటుంది. కొన్ని సంఘాల్లో జరగదు. రకరకాలైన పద్ధతులు ఇప్పుడు లోకములో సంఘాల్లోనికి వచ్చేసినాయి. కనుక మనము అసలు ప్రభు వల్ల దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనకి అర్థం కావాలి. అలా దీనికి ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటి, అసలు దీని ద్వారా మనకు ఏమైనా చెప్పాలనుకుంటున్నాడా దేవుడు, లేకపోతే చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు దేవుడు, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలను మనం ఈరోజు చిన్న ఒక మంచి మాటలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే అసలే దేవుడు యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో చెప్పిన మాట ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమందున అతన్ని నేను లేపుదును అనే మాట చాలు. ఈ మాటలు మనకు కనబడతాయి. నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి, వాడే నిత్య జీవం గలవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుతుంది. కనుక ఈరోజు దీన్ని మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు అంత్య దినాన్న ఆయన లేపాలి అని అంటే ఈ భూమి మీద దేవుడు తీసుకొచ్చిన ఈ యొక్క ప్రభువు పస్కా అంటే పాత నిబంధనలో పస్కాగాను, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మనము బల్లారాధనగా దీన్ని ఏర్పాటు చేసుకుని మన కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. కనుక ఈ విషయంలో ప్రతి సంఘాల్లో కూడా ఒకే సంబంధించినదిగా ఉందా అంటే ఒకే సంబంధంగా లేదు. ఒకరు శనివారం తీసుకుంటారు, ఒకరు రాత్రిపూట తీసుకుంటారు, ఒకరు పగలు తీసుకుంటారు, లేకపోతే వారం తీసుకుంటారు, లేకపోతే ఒకరు నెలలో మొదటి ఆదివారం తీసుకుంటారు. ఇలాగా ఎవరు నచ్చిన విధముగా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ యొక్క ప్రభు యొక్క బల్లను అంటే పస్కా మరి దాన్ని రకరకాలుగా జరుపుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అలాగా జరుపుకోలేదు, ఒకే రీతిగా వాళ్ళు జరుపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో మనకు కనబడించవలసింది ఏమిటి అని అంటే దేవుడు దీని ద్వారా మనకు ఒకటి తెలియపరచాలని ఆశపడుతున్నాడు. ఏమిటి అది అంటే ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న మనందరము ఎలా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడంటే ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కలిగి ఉండాలంటే మనము ఒకే రొట్టెని తింటున్నాము,
ఒకే ఒక ద్రాక్షారసాన్ని ఆయన సాదృశ్యంగా తన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకుంటున్నాం. మనందరము ఒకే దాంట్లో చేయి వేస్తున్నాం కనుక ఇప్పుడు సంఘములో కానీ ఏమి లేదు అని అంటే ఐక్యత లేదు. మనందరం ఎక్కడికి వెళ్ళవలసిన వారము? ఎక్కడికి వెళ్ళవలసిన వారు అండి? పరలోకంలోకి వెళ్ళవలసిన వారు. మన అందరికీ తెలుసు పరలోకానికి వెళ్ళవలసిన వారు అని కదండి. అందరికీ తెలుసా తెలీదా? కానీ పరలోకానికి వెళ్ళాలి అని మన అందరికీ తెలుసు. కానీ పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనం ఏమి చేయాలో మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ భూమి మీద ఏం అర్థం కాలేదండి? పరలోకంకి వెళ్ళాలని అందరికీ తెలుసు, కానీ ఈ భూమి మీద మనము ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. అందుకే ఈరోజు ప్రతి సంఘాల్లో ఒక విధమైన ప్రభు బల్ల ఆరాధన జరుగుతారు. ఒక విధమైన ఒకరు రాత్రి తీసుకుంటారు, ఒకరు పగలు తీసుకుంటారు, శనివారం తీసుకుంటారు. అంటే ఏ విధముగా మారిపోయింది అని అంటే ఎవరు నచ్చిన విధముగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మంచిదే, అది సాదృశ్యంగా దేవుడు మనకి ఇచ్చాడు, మంచిదే. దాన్ని ఏ విధంగా చేసినా ఎప్పుడు ఆచరించినా. కానీ మా ఆది అపోస్తులు మాత్రము ఎక్కువగా ఎప్పుడు ఆచరించారంటే ఆదివారము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, చదవదులండి. ఎందుకంటే వారు ఆదివారం తీసుకున్నారు కనుక మనం ఎక్కువగా చాలా సంఘాలు ఆదివారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నానంటే బైబిల్ అంతా ఒకటే కదండి. బైబిల్ అంతా ఒకటేనా? ఏ ఒక సంఘం చెప్పినా ఏమంటే బైబిల్లో ఉన్న మాటలనే చెప్పాలి, బయట మాటలు చెప్పడానికి ఏది వీల్లేదు. ఒకటే కలపడానికి కానీ తీసివేయడానికి కానీ ఏమాత్రము వీలు లేదు. అలాంటిది దేవుని యొక్క వాక్యం అయితే ఒకటే, కానీ ఆచారాల మాటలే అనేక రకాలుగా మనకు కనబడుతున్నాయి. ఏమండి, ఆ రోజు పస్కాను భుజించడానికి మోషేకి దేవుడు సీనాయి కొండ మీద చెప్పిన విషయాలు మనం గమనిస్తే అవన్నీ దేవునితో మోషే యొక్క అబ్రహాము నిబంధన గుర్తు చేస్తాడు. ఏమండి, అబ్రహాము నిబంధన గుర్తు చేస్తాడు మోషే. అబ్రహాముతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేస్తాడు సీనాయి కొండ మీద. అబ్రహాముతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు మోషేతోటి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, వారితో చేసిన నేను ఏం చేశానంటే రక్త నిబంధన నేను చేసి ఉన్నాను. ఆ రక్త నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కనుక దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే నా సహవాసంలో మీరు నడవాలి. సహవాసంలో నడవాలి అని అంటే ఐక్యత కావాలి. సహవాసంలో నడవాలంటే ఏం కావాలి? ఐక్యత కావాలి. ఈరోజు ఐక్యత పొదువైపోయింది. ఒక తండ్రి, ఏ తండ్రి అయినా సరే భూమి మీద ఉన్న తండ్రి తన బిడ్డలందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాడా? కోరుకోడా? ఏమని కోరుకుంటాడండి? భౌతిక సంబంధమైన తండ్రులుగా మనమున్నాం. ఏం కోరుకుంటాం? మనకు 3 పిల్లలు ఉన్నారనుకో, 3 కలిసే ఉండాలని కోరుకుంటాం. 2 పిల్లలు ఉన్నా ఏమనుకుంటాం? కలిసే ఉండాలనుకుంటాం, ఐక్యత కలిగి ఉండాలనుకుంటాం, సహవాసములో ఉండాలనుకుంటాం. అలాంటిది ఎందుకు అని అంటే ఆ కుటుంబము సహవాసములో వెళితే దేన్నైనా వారు కలిసికట్టుగా జయించాలి. ఎందుకు కలిసికట్టుగా ఉండాలి అని అంటే ఏ సమస్య వచ్చినా ఇద్దరు ఆ ఐక్యత కలిగి దాన్ని సమానముగా పంచుకుంటూ సమానంగా బాధనైనను కష్టమునైనను సంతోషమునైనను చక్కగా వాళ్ళిద్దరూ ఎదరకెళ్తారని తండ్రి కోరుకుంటాడు. యేసుక్రీస్తు వారు కూడా అదే కోరుకున్నాడు. ఏమి కోరుకున్నాడంటే ఐక్యతగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకు ఐక్యతగా ఉండాలని కోరుకున్నాడు అనంటే 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఎలా ఉందంటే ఐక్యత లేదు. ఐక్యత లేనప్పుడు దేవుడు వీళ్ళకి
ఒక విషయాన్ని తెలియపరచడానికి, పస్కాను భుజించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమంటే లూకా సువార్త 20వ అధ్యాయము, అక్కడ ఒక సందర్భాన్ని మనకు కనబడుతుంది. లూకా సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి ఒక సందర్భంలో ఒక కుటుంబము కనబడుతుంది. జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి జబదయి కుమారుల తల్లి వచ్చి ఆయనకి నమస్కారం చేసి అతనికి మనవి చేయకపోగా, నీవేమి కోరుచున్నావా అని ఆయన అడిగాను. అందుకనే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులను ఒకడు నీ కుడి వైపులను ఒకడు ఎడమ వైపులను కూర్చుండ సెలవులని ఆయనతో అని. ఏమంటే 12 మంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని ఏర్పాటు చేసుకుని సువార్తను ప్రకటించడానికి, స్వస్థత పరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, ప్రతి కార్యాన్ని సువార్తను ప్రచురపరచడానికి దేవుడు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మందిలో ఇద్దరు జబదయి కుమారులు యాహాను యాకోబులు తల్లి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారంటే, అయ్యా నువ్వు యెరూషలేములోనికి వెళ్ళబోతున్నావు కదా, యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు నీ రాజ్య సింహాసనం మీద కూర్చుంటావు కదా, ఆ రాజ్య సింహాసనం మీద కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఒకరు కూర్చోవడానికి ఎవరికి అవకాశం ఇవ్వమంటుంది? ఏమంటే తన బిడ్డలకు అవకాశం ఇవ్వమంటుంది. ఎవరండి? ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే ఏం కోరుకుంటారు చెప్పండి? నా బిడ్డలు సౌఖ్యంగా ఉండాలి, నా బిడ్డలు అధికారం కలిగిన వారుగా ఉండాలి, ఘనత నుండే వారుగా ఉండాలి అని కోరుకుంటారు. తప్పేమైనా ఉంటుందని చెప్పండి? తప్పేమైనా ఉంటుందా? కోరుకోవడం తప్ప? కోరుకోవడం తప్పు కాదు, కానీ అత్యాశ కలిగి కోరటం బాధాకరమండి. రోజు నిజంగా అక్కడ ఆయన మాట్లాడుతున్నది ఏమంటే దేనికోసం వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలంటే, ముందు వాళ్ళ ఐక్యత కలిగి అపవాదిని జయించాలి. ముందు ఏం జయించాలంటే అపవాదిని జయించాలి. వాళ్ళు అపవాదిని జయిస్తేనే కానీ పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. కానీ వీళ్ళు ఏంటి అనంటే అధికారం కోరుకుంటున్నారు. అధికారం చలామణి చేయడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. దేనికోసము అనంటే ఆయన అంటాడు, నేను అధికారం అంటే పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. దేనికోసం వచ్చాడంటే ఆయన పరిచర్య చేయడానికి, అనేకుల కొరకు తన ప్రాణమును పెట్టడానికి ఆయన వచ్చాను అని అంటాడు. మరి వీళ్ళకేం అర్థమైంది చెప్పండి? నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అని అంటే, నేను పరిచర్య చేయడానికి వచ్చానని ఆయన సువార్తను ప్రకటిస్తుంటే వీళ్ళకేమైందంటే అధికారం కోసం ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఏమండి? అధికారం కోసం కొట్టుకుంటే సువార్తను ఎప్పుడు ప్రకటన చేస్తారు? సాతాన్ని ఎప్పుడు జయించగలరు చెప్పండి? సంఘాల్లో మనం ఇప్పుడు చాలా విషయాలు మనం చూస్తాం. ఐక్యత లేకపోతే సంఘాల్లో మనము అపవాదిని ఎదిరించలేము, అనిత్య జీవానికి మనము వెళ్ళలేము. కనుక ఐక్యత కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ కింద వచనాలు చూస్తే, అమ్మా నువ్వు ఏమడుగుతున్నావో నీకు తెలిసి 22వ వచనం చదవండి. నువ్వేం అడుగుతున్నావో మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు మేము త్రాగగలమనిరి. ఏమంటున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా ఇదిగో నేను త్రాగబోయే గిన్నెలోను వారు త్రాగగలుగురా అంటే, ఆ తల్లి అంటుంది
త్రాగగలరు, తాగుతాము అని అంటున్నారు. ఆయన ఏమన్నారంటే తాగుతారు. ఏమండి, ఆ వచనాలు చాలా చక్కగా ఉంటాయండి ఆ మాటలు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. మీరు తాగగలరా? ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు. ఏమంటే వారికి తెలియదండి. ఏం అడుగుతున్నారో తెలియకుండానే అడుగుతున్నారో చెప్పండి. ఏం అడుగుతున్నారో వాళ్ళకి తెలియదా? కుడి పక్క కూర్చోవడానికి, అంటే అధికారం కోసం, అంటే యేసుక్రీస్తు వారు కుడి పక్కన ఎడమ పక్కన కూర్చోవడానికి అడుగుతున్నారా లేదండి? మరి యేసుక్రీస్తు వారు అంటే మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు అంటారు. అంటే వారు అడుగుతున్నది ఏంటో వారికి తెలుసు. వారు అడుగుతున్నది ఏంటో వారికి తెలుసు. కానీ తెలియంది ఏమిటి అని అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అన్నాడు, అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగగలరా అని అడగవారు త్రాగగలమని. ఆయన మీరు ఆ గిన్నెలోనే త్రాగుదురు కానీ ఆయన అన్నాడు అవును తాగుతారు, మీరు తాగగలుగుతారు. అంటే ఏముంది ఆ గిన్నెలో? ఏముందండి ఆ గిన్నెలో చెప్పండి? ఏముంది ఆ గిన్నెలో? ఏమండి, యేసుక్రీస్తు యొక్క మరణం ఉంది ఆ గిన్నెలో. ఏమంటే ఏముందండి ఆ గిన్నెలో? ఆయన శ్రమలు ఉన్నాయి. ఆయన ఎలా చనిపోతాడో, ఎలాగా అనేక మంది చేతులకు అప్పచెప్పి హింసింపబడతాడో ఆ శ్రమల గిన్నెది. వీళ్ళన్నారు ఆ గిన్నెలోది మేము త్రాగగలను. అప్పుడు అంటున్నాడు ఆయన, మీరు త్రాగగలుగురు. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలను తట్టుకోగలుగుతారా లేదా అనే విషయాన్ని మనకు తెలియాలి. సంఘములో మనం ఏది చేసినా శ్రమలు వచ్చినప్పుడు సంఘములో ఒకరికొకరు ఐక్యత విడకుండా ఉండాలన్నది దేవుడు నేర్పించడానికి సిద్ధపడుతున్నాడు. ఇక్కడ తాగలరు అని అన్నాడు. దాని గురించి మత్తయి సువార్తలో ఏమని వేడుకుంటాడు ఆ గిన్నె గురించి? యేసుక్రీస్తు వారే ఆ గిన్నె గురించి ఏమని అడుగుతాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? వీళ్ళేమో తాగలము అని చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు వారే కూడా ఏమన్నారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని వేడుకుంటున్నాడు. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? ఏమన్నా మీరు తాగలరు అని అంటున్నారు. కానీ మరలా అక్కడికి వెళ్ళి సిలువకు అప్పచెప్పే రాత్రి ఆయన ఎందుకు బాధపడుతున్నాడు చెప్పండి? ఎందుకు బాధపడుతున్నాడు? ఆ గిన్నెలో ఉన్న శ్రమ, ఆ గిన్నెలో ఉన్న మరణం, అంటే దేవునితో ఎడబాటు తట్టుకోలేని స్థితి. అంటే ఐక్య సహవాసములో నుండి ఆయన కొద్ది గంటల సేపు దేవుడు విడిచిపెడతాడు. ఆయన్నే ఏం చేస్తాడండి? దేవుడు కొన్ని గంటల సేపు దేవుడు విడిచిపెట్టకపోతే ఆయనకు మరణము లేదు. అలాంటి సమయంలో పడవలసిన కష్టం, శ్రమ, దాని గురించి ఆయన బతిమాలుకుంటున్నాడు. ఏమని బతుకున్నాడు? దేవా దేవా నన్నేలా చెయ్యి, విడిచావు. ఇవన్నీ శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమల గురించి ఆయన చెప్తుంటే మేము కూడా శ్రమలను మేము కూడా తట్టుకోగలము, మేము కూడా భరించగలము అని అన్నాడు. కానీ భరించగలము అంటున్నారు కానీ ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడతారు. కింద మనం అదే అధ్యాయాల్లో చూస్తే వాళ్ళు మీరు తాగలరు అన్నారు. కానీ తక్కిన వారు ఏమన్నారని మాటలు చూడండి. నిజమే, నువ్వు శ్రమ పడతావు, నువ్వు కష్టపడతావు, త్రాగలవు అన్నాడు. కానీ తక్కిన వారికి ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది. ఏమంటే ఇద్దరు కనమా
10 మంది కూడా ఏమంటున్నారు? ఏమన్నా తక్కిన 10 మంది శిష్యులు మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడ్డారంట. ఏమంటే ఎందుకు వచ్చింది కోపం చెప్పండి? అంటే నేను గొప్ప అనే మనస్తత్వము. శ్రమ పడతాం, కానీ మనం కూడా శ్రమ పడతాం, దేవుని సువార్త కొరకు శ్రమ పడతాం, కానీ గొప్పతనం కొరకే ఎక్కువ ఆశపడతాం. ఏమంటే ప్రథమ స్థానాన్ని మనం కోరుకుంటాం. నేను ప్రథమ స్థానంలోనే ఉండాలనుకుంటాం కనుక అది దేవుడు వీళ్ళలో ఉన్న యొక్క భావాన్ని చూశారు. ఐక్యతగా లేకపోతే అపవాదిని మనము ఎదిరించలేము, ఈ లోకాన్ని మనము జయించలేము. ఏమంటే వాళ్ళు ఎలాగ పరలోకంగా వెళ్ళాలని తెలుసు, కానీ భూమి మీద ఎలాగ బ్రతకాలో వాళ్ళకి తెలియలేదు. అప్పటికి ఏం తెలియలేదంటే భూమి మీద ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలియలేదు, ఎలా సహవాసంలో ఉండాలో వాళ్ళకి తెలియలేదు. అందుకే యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుని వెళ్ళారు. కనమ ఎంతమంది ఉంటారండి? ఇంకా 9 ఉంటారు. 9 ఉన్నప్పుడు ఒక అధికారి ఏం చేస్తాడు అని అంటే తన బిడ్డను వాళ్ళ దగ్గరికి తీసుకువస్తాడు. ఏంటంటే అతన్ని దెయ్యం పట్టిందంట. ఏం పట్టిందండి? దెయ్యం పట్టిందంట. యేసుక్రీస్తు వారు, యోహాను, పేతురు, యాకోబులు కొండ మీదకి వెళ్ళారు. కింద దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని తీసుకువచ్చారు. తీసుకువచ్చినప్పుడు ఆ తండ్రి వేడుకుంటాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుట శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి. వెంటనే జన సమూహమంతయు ఆయన చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాడిని పట్టి అక్కడ వాడిని పడదోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్చిల్లును, దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. ఏమి చేత కాలేదంట వాళ్ళకి? దెయ్యాన్ని వెళ్ళగొట్టే సామర్థ్యత వాళ్ళ దగ్గర లేదంట. ఏమంటే లేదండి, వాళ్ళ దగ్గర సామర్థ్యత లేదా? ఉందే. దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. చూడండి, 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే సమస్త అధికారం శిష్యులకు ఇచ్చాడు. అన్ని సమస్తాన్ని వాళ్ళకి అప్పచెప్పాడు. 6వ అధ్యాయము 7వ వచనం, ఆయన 12 శిష్యులు తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రుల మీద వారికి అధికారం ఇచ్చు, ప్రయాణము కొరకు చేతికరణ తప్ప రొట్టెనైనను జాలినైనను సంచులో సొమ్మైనను తీసుకొనక, చెప్పులు తొడుకొనకయు 2 అంగీలు వేసుకుని వద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడి నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయండి.
చేయండి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపివేయండి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులను రోగులను స్వస్థపరుచుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే వాళ్ళకి అధికారము ఉందా లేదా? అంటే దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు. దయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళినప్పుడు సంతోషముతో ఏమంటే కార్యములన్నీ చేస్తున్నారు. మరి ఎందుకు వచ్చింది వీళ్ళు? అక్కడ మూగ దయ్యం పట్టిన వాడిని ఒక అధికారి కుమారుని తీసుకువచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు వల్ల కాలేకపోయింది? ఏమండి ఎందుకు వాళ్ళ వల్ల ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అంటే ఎందుకు ఎలా కొట్టలేకపోయారు తెలుసా? చూడండి 8వ అధ్యాయం 6వ అధ్యాయము వాళ్ళు తరకం వస్తుందండి. వాళ్ళు ఏమొస్తుంది అని అంటే ఎవరు గొప్ప అనే విషయం తర్క వాదన వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళకి కలిగినప్పుడు ఇదే మీలో ఎవరు గొప్ప అనే విషయాన్ని వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు అక్కడ సందర్భం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే 12 మందిలో కూడా మనలో ఎవడు గొప్ప అనే సందర్భాన్ని వారికి వచ్చిందండి. ప్రియమైన చూడండి ఏ సందర్భం 6వ అధ్యాయంలో ఉంటుంది మార్కు సువార్త. తొమ్మిదో అధ్యాయం 33వ వచనం. 9వ అధ్యాయం 33వ వచనం. అంతటి వారు కపెర్నహూముకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడనే మార్గంలో ఒకరితో ఒకడు వాదించిరు గనక ఏం చేశారంటే వాళ్ళు ఏమొచ్చిందంట, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఏమండి ఈ మూగదయ్యము నురుగు కక్కి పడిపోతున్న ఈ కుమారుణ్ణి ఏమండి రక్షించలేకపోయాడు, దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు అనంటే గల కారణం ఏంటంటే చెప్పాలి. ఎందుకు కారణం వచ్చింది? ఐక్యత కోల్పోయింది. ఏం పోయిందండి? ఐక్యత కోల్పోయింది. ఐక్యత కోల్పోవడం వల్ల దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ భూమి మీద ఆకాశం నుండి పడదోయబడిన అంటే అపవాదిని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అనంటే ఇప్పుడు పరలోక రాజ్యాన్ని దక్కించుకోగలరా? చెప్పండి, చెప్పాలి. ఏమంటే భూమి మీదే ఒక అంటే అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని స్వస్థపరచలేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారా? వాళ్ళకి తెలుసు ఏమి కోరుకుంటున్నారో తెలుసు. అధికారం కోరుకున్నారు, తప్పులేదు. కానీ అధికారంతో పాలంగా వాళ్ళకి ఏమి లేదు అని అంటే విశ్వాసము లేదు. ఏమంటే ప్రార్థన అనే మనస్సు లేదు, ఏకాత్మ లేదు. యేసుక్రీస్తు వారికి ఎందుకు సాధ్యమైందండి? యేసుక్రీస్తు వారికి ఆ సమయంలోనే 9వ అధ్యాయంలో కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన రూపాంతరం కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేస్తారు, ఏకాంతముగా గడిపారు, దేవునితో గడిపారు, దేవునితో సహవాసం గడిపాడు. అందుకే శ్రమ వచ్చినప్పుడు కూడా ఆయన దేవునితోనే గడిపాడు. ఈ లోకాన్ని జయించాలి అనంటే ప్రార్థన ప్రాముఖ్యమైంది, ఏక మనసు ప్రాముఖ్యమైంది, దేవునితో ఏకము కలిగి ఉండాలి.
ఉండాలి. అప్పుడే మనము పరలోకానికి మనము చేరగలుగుతాం. ప్రియమైన దేవుడు, అర్థమవుతుందండి? మనకి ఎలా బ్రతకాలో మనకి తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళాలో అందరికీ తెలుసు, ఎలా బ్రతకాలో మనకు తెలియడం లేదు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా బ్రతకాలో తెలియడం లేదు. దేవుని కొరకు దేవుడు చెప్పే మాటలు ఏ విధముగా మనం పాటించడం లేదు. దేవుని మాటలు మనం పాటించడం లేదు. శిష్యులు కూడా అదే పరిస్థితి. సమస్త అధికారం వాళ్ళకి ఇచ్చాడు, కానీ వాళ్ళు ఏమి కోల్పోయారంటే ఆయన విశ్వాసం లేని మూర్ఖుల వలె తయారైపోయారు. ప్రియమైన దేవుడు, ఆ మాట కూడా అంటాడు ఆయన, ఎంతకాలం నేను మీతో ఉండాలి. ఏమంటాడండి? ఎంతకాలం నేను మీతో ఉండాలి. ఏమండి, ఆయన నిజంగా చెప్తున్నాను, మనము ఇక్కడ ఉన్నప్పుడే కాదు, ఎక్కడ ఉన్న సహవాసం అనేది ప్రాముఖ్యమైంది. సహవాసము, ఐక్యత. చిన్న చిన్న లోపాలు కూడా మనలో ఉండకూడదు. ఎందుకు అని అంటే మనం పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? అంటే ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు 6 లక్షల కాల్బలం వస్తుందండి. ఐక్యతతోటే వారు ఎర్ర సముద్రాన్ని దాటారా? ఎవరికి వారే సపరేట్గా గుంపులుగా కట్టి వచ్చారా? చెప్పండి, ఎలా వచ్చారండి? 6 లక్షల కాల్బలం, వారితో అన్యులు కూడా వచ్చారు. ఏ మాత్రం కూడా మోషే ఏ మాట అయితే మాట్లాడాడో, మోషే ఎర్ర సముద్రం మీద కర్ర ఎత్తి చూపించగానే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయినప్పుడు ఏ మాత్రం గుంపులు లేవని వాళ్ళందరూ ఒకే మాట మీద నడిచారు, ఒకే ఆత్మతో నడిచారు వాళ్ళు. అందుకే శ్రమ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఒకే మాట మీద ఉండడం వల్ల ఆ ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము పరలోకానికి వెళ్ళాలి అనంటే మన దగ్గర ఇప్పుడు ఏముండాలి చెప్పండి? ఏక మనసు కావాలి, ఐక్యత కావాలి. అందుకే ఆయన ఐక్యత గురించి మాట్లాడుతూ, ఐక్యత గురించి ఎలా ఉండాలో చెబుతూ యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూపించాడు. మీరు కొట్టుకోవడం కాదు, అధికారం కోసం కొట్టుకోవడం కాదు, మీరు కుడి పక్కన ఎడమ పక్కన లేకపోతే ఎవరు గొప్పవారో ఉండడానికి కాదు, మీరు ఎందుకోసము ఉండాలో ఎలా ఉండాలో నేర్పించాడండి యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు యేసు ఎరిగి భోజన భక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుముకు కట్టుకొనెను. ఏం చేశాడంటే ఆయన దేవుని దగ్గరకు వెళ్ళవలసిన గడియ వచ్చినది కనుక ఆయన ఎరిగి ఏం చేశాడంటే భోజన భక్తులు కూర్చున్నారు, పస్కాను భుజించడానికి వారు కూర్చున్నారు. కూర్చున్న సమయంలో ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి, పై వస్త్రం అంటే ఏమండి? పై వస్త్రం అంటే దేనికి సాదృశ్యంగా వేసుకుంటారు? ఘనతకు. ఏమంటే మన పెద్దవాళ్ళు వేసుకుంటారు పై వస్త్రం, ఎలాగా వేసుకుంటారు? వేసుకోవాలి. ఎందుకు వేసుకుంటారు చెప్పండి? గౌరవానికి. అది అంటే ఆయన పై వస్త్రాన్ని ఏం చేశాడో తెలుసా? ఆ గౌరవాన్ని కూడా పక్కన పెట్టాడు. ఎవరి కోసం? మేము గొప్ప, మాకు అధికారం కావాలంటున్నారే. ఈ 12 మందికి ఒక ఐక్యత నేర్పించడానికి దేవుడు ఆ గౌరవ పదనాన్ని కూడా పక్కన పెట్టాడు. ఏం పెట్టాడంటే పక్కన పెట్టాడు. మనకు ఫిలిప్పీ రాసిన పత్రికలో చదువుకుంటాం కదా, విడిచిపెట్టకూడదని భాగ్యాన్ని ఎంచుకోకుండా ఏం చేశాడంటే ఆయన ఎలా వచ్చాడు?
దారిద్ర్యాన్ని వెళ్ళపుచ్చడానికి ఈ లోకంలోనికి దరిద్రుడుగానే వచ్చాడని ప్రియము. రిక్తునిగా వచ్చాడు, మహిమను వదిలిపెట్టాడు. నీ కోసం నా కోసం ఎలా వచ్చాడంటే రిక్తునిగా వచ్చాడు, మహిమను వదిలిపెట్టి. అలాంటిది ఇక్కడ చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే పై వస్త్రాన్ని ఏం చేశాడంటే పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకున్నాడు. ఏమండి, ఒక గొప్ప మహిమ గల దేవుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పై వస్త్రాన్ని కింద పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? నడానికి రుమాలు టవలు కట్టుకున్నాడు. ఎవరు కట్టుకుంటారు చెప్పండి? ఎవరు చెప్పి కట్టుకుంటారు? రుమాలు. మనం నడానికి రుమాలు కట్టుకుని ఎవరు పని చేస్తారు చెప్పండి? పని చేస్తారా? లేదు, పని చేసేవాడే కదా కట్టుకునేది. ఏమండి, చూపిస్తున్నాడు వాళ్ళకి. ఈ గౌరవాన్ని కూడా నువ్వు పక్కన పెట్టాలి. నువ్వు ఎలా మారిపోవాలంటే ఒక పనివాడిగా మారిపోవాలి. నువ్వు ఏం మారిపోవాలి? పనివాడిగా మారిపోవాలి. చూపిస్తున్నాడు వాళ్ళు. మనకి ఈ వాక్యాలు మనకి అర్థంగా మనము నిత్య జీవానికి వెళ్ళాలని తెలుసు, కానీ ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో తెలియక ఈరోజు ఏమండి పరలోకానికి వెళ్ళవలసిన వారు కూడా ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారు తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతున్నారండి. పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే భూమి మీద యేసుక్రీస్తు వలె బ్రతకడం మనకు అర్థం కాలేకపోతుంది. ప్రియమైన దేవుడు ఆయన చూడండి, ఇంకా చూడండి, నడుము కట్టుకుని అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఏం చేస్తున్నాడంటే పాదాలు ఎవరు కడుగుతారు చెప్పండి? పాదాలు ఎవరు చెప్పాలి? ఏమండి, కనీసం మనం ఎవరైనా వారి పాదం తగిలితేనే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరి పాదం తగిలితే ఏం చేస్తాం? తప్పైపోయింది క్షమించు. మన పాదం వెళ్ళి అవతలకి తగిలితే ఏం చేస్తాం చెప్పండి? తప్పైపోయింది క్షమించు అని అంటాం. కానీ ఆయన క్షమాపణ కోరుతున్నాడు. ప్రతి శిష్యుడి దగ్గరకు వచ్చి పాదాలు పెట్టుకుని ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. నేను ఎలా క్షమిస్తున్నానో ఒకసారి మీరు చూడండి. నేను ఎలా క్షమించబోతున్నానో మిమ్మల్ని మీరు కూడా ఒకరికొకరు క్షమించాలి. ఎంత గొప్ప పాఠం నేర్పుతున్నాడు తెలుసండి, ఎంత గొప్ప పాఠం తెలుసా? ఈరోజు మనము రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం, అందులో ఉన్న పరమార్థం ఏంటో మనకు అర్థమవక ఈరోజు రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటాం, మనకు నిత్య జీవం వచ్చేస్తుంది, లేకపోతే రోగాలు పోతాయి, లేకపోతే నాకు ఏదో వస్తాదని తీసుకున్నాం తప్ప ఏమండి ఎలా బ్రతకాలో అది తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి అసలు? ఈరోజు అర్థమవుతుందా మనకి? యేసుక్రీస్తు వారు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు తన గౌరవాన్ని కూడా పక్కన పెట్టాడు. మనము చెప్పండి, పాస్టర్ గారు కానీ మనకు సరైన పాటే ఇవ్వలేదనుకో, నన్ను సరిగా గుర్తించలేదు, ఇంకా నేను రాలేదండి. ఎందుకు రాలేదమ్మా అంటే ఆయన సమాధానం ఉండదు, లేదంటే ఇంకా పలానా పనులు ఉన్నాయి, లేదా అలా ఉన్నాయన్న. ఇంతగా మన మనసులో ఉన్న చెప్పం. మీరు నన్ను అవమానపరిచారండి అని అంటాం. ఏమంటాం చెప్పండి? మీరు నన్ను కొంచెం అవమానపరిచారండి అందుకే రాలేకపోను అని అన్నాం. మనం చెప్పం, లోపల ఉండిపోతుంది, బయటికి చెప్పలేం. చూడండి, ఆయన ప్రత్యేక తన గౌరవాన్ని కూడా పక్కన పై వస్త్రాన్ని తీసి గౌరవపదమైన వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు. అంటే ఒక పనివాడిగా మారిపోయాడు. పనివాడిగా మారిపోయి ఇప్పుడు శిష్యుల యొక్క పాదాలను కడగడం మొదలుపెట్టాడు. ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం వల్ల ఆ భోజన పంక్తిలో వాళ్ళకు ఒక మంచి వర్తమానాన్ని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అన్నాడు తీసుకుని ఏమన్నాడంటే తను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టెను. తుడిచాడంటే కాళ్ళు కడిగితమే కాదు, పాదాలు కూడా శుభ్రపరచాడంటే. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. మనకి ఈరోజు
మనం ఈ నెలలో మొదటి వారంలో మనము ఆయన రక్తంలో ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగుతున్నాం కనుక మనలో కూడా ఇలాంటి స్వభావం వచ్చిందా? ఇలాంటి స్వభావం వచ్చిందా? మనము దీన్ని తీసుకున్నప్పుడు మనం ఎలాగుంటున్నామనంటే, ఏమంటే మనం ఎలాగుంటున్నామంటే అసలు దీన్ని చేస్తున్నాము అనంటే ఒక అవగాహన లేకుండా మనం చేస్తున్నాం. మనము దీని విషయంలో ఆయన చెప్పిన మాటలు ప్రభు బల గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ వచనం, వివేచన లేకుండా చేస్తున్నామంట. దీన్ని ఏం చేస్తున్నామంటండి? వివేచన లేకుండా మనము దీన్ని ఆరగిస్తున్నామంట. కృతజ్ఞత తెలపకుండా దీన్ని ఆరగిస్తున్నామంట. ఏమంటే ఏంటంట? వివేచన లేదు ఈరోజు చాలా మందికి దీన్ని చేస్తున్నాము. ఎందుకు అనంటే ఎలా బ్రతకాలో మనకు అర్థం కాలేదు, ఎలా ఐక్యతగా ఉండాలో మనకు అర్థం కాలేదు. ఏమంటే 12 మంది శిష్యులకే ఒక మూగదెయ్యం వెళ్ళలేకపోతే ఇంకా పరలోక రాజ్యానికి ఎలా వెళ్తామంటే, మనలో ఒక దురాత్మ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆ దురాత్మ ఏమంటే పారిపోకపోతే ఇంకా నీలో ఏమి విశ్వాసం ఉన్నట్టు చెప్పండి. మన బిడ్డలకి ఏదైనా నీరసం వస్తే మనం ఏం చేస్తున్నామని చెప్పండి. ఇప్పుడు ఏమండి ఏదైనా నీరసం వచ్చిందనుకో మన పిల్లలకి యథార్థంగా చెప్పండి, ఏం చేస్తున్నాం? మనం మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నామా? చేయి ఏం చేస్తాం? ఎక్కడ తీసుకెళ్తాం? సాయిబు గారి దగ్గరికి తీసుకెళ్తాం. ఎక్కడ ఉంటారు ఆయన? ఎక్కడ ఉంటారండి? మాకైతే భీమవరం ఉంటారు, మీకైతే గేట్లో ఉంటారు. ఏం చేస్తారా? ఏమన్నా మరి ఏమంటారు? నువ్వు రొట్టె ద్రాక్షారసంలో పాల్గొన్నావు, ఆయన శరీరం తిన్నాం, రక్తం తాగుతున్నావు, అయినా అపవిత్రాత్మ మీద నీకు విజయం లేకపోతే పరలోకం ఎలాగొస్తుంది చెప్పండి? ఈ భూమి మీద ఉన్న ఆ యొక్క అపవాదినే నువ్వు జయించకపోతే పరలోకములో మహిమ సింహాసనం మీద మనం ఎలాగెళ్తాం? ఎలా వెళ్దామని నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావు? వివేచన లేదు. అందుకే ఆయన మాట్లాడుతున్న మాటల పౌలు గారు చక్కని మాటలు చెప్తున్నారండి. చూడండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని, ప్రభు అనే యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఏ జ్ఞాపకం చేసుకోమన్నాడు చెప్పండి? ఏ జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన మరణ పునరుద్ధాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కోసం ఎలాగ రక్తం కార్చాడు, ఆ శరీరం నా కోసం ఎలా దున్నబడ్డది అనేది జ్ఞాపకం వస్తుందా మనకు? అసలు అది తింటున్నప్పుడు ఇదిగో నా కొరకు శరీరం నలగొట్టబడ్డది, ఇదిగో ఆయన గౌరవాన్ని కూడా నా కోసం వదిలేశాడు, ఆయన మహిమను కూడా నా కోసం వదిలి భూమి మీదకి వచ్చాడు, నేను మట్టిలో ఉన్నవాడిని మహిమ శరీరం ఇవ్వడానికి ఆయన వచ్చాడని జ్ఞాపకం వస్తుందా? ఎందుకు రావటం లేదు అనంటే కనీసం మన కుటుంబంలో తల్లిదండ్రులతోటే మనకు ఐక్యత లేదు. ఏమంటే భార్య భర్తలకే ఐక్యత లేదు. ఏమంటే పక్కవారి కుటుంబంతోనే ఐక్యత లేనప్పుడు ఇంకా మనకు ఆయన మరణ పునరుద్ధానాలు ఎలా గుర్తొస్తాయి చెప్పండి? ఆయన త్యాగం మనకు ఎలా గుర్తొస్తుంది? చెప్పండి? గుర్తురాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తురాదు. అందుకే ఆయన అంటున్నాడు, ఇంకా మనం చూస్తే జ్ఞాపకం చేయడం ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీలో దీనిలోని త్రాగునలు ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఇంకా చెప్తున్నాడు ఆయన, మీరు రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడేలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ఏం చేయాలి? ప్రచురపరచాలి. ఆయన మరణము, ఆయన ఏ రీతిగా ఆయన శాస్త్రులకు పరీక్షలకు అప్పచెప్పబడ్డాడో, ఆయన ఏ విధముగా ఆ గెత్సేమను తోటలో నుంచి లాక్కు వెళ్ళారో, ఏమండి ఒక దొంగను లాక్కెళ్ళినట్టు, ఒక నరహంతకుడిని లాక్కెళ్ళినట్టు, ఏమంటే ఒక వ్యభిచారిని లాక్కెళ్ళినట్టు
లాక్కెళ్ళాడు. ఎవరు లాక్కెళ్ళాలంటే నిన్ను నన్ను లాక్కెళ్ళాలండి. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు మనము. అలాంటిది నీ కోసం నా కోసం ఆయన సిలువ మీద బలైపోయాడు. రక్త నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన నెరవేర్చాడు. మీరు 15వ అధ్యాయం చదవండి. ఆదికాండం 15వ అధ్యాయంలో చదివితే ఆ రక్త నిబంధన ఏంటో అర్థమవుతుంది. అబ్రహాము సొదొమ గొమొర్రాలను రాజు ఆ యొక్క దేశాన్ని కొంతమంది రాజులు వచ్చి చెరగొట్టిపోతారు సొదొమ గొమొర్రా. అప్పుడు అబ్రహాము వెళ్ళి దాన్ని జయించి వాళ్ళని సొదొమలో గొమొర్రా ఆ పట్టణంలో ఉన్న లోతును తన జనాంగాన్ని ఆ సమస్తాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక ఏమిస్తారు అని అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తారు. ఎవరండి? షాలేము రాజు ఎదుర్కొంటాడు. ఎవరిని? అబ్రహాముని. ఎందుకు ఎదుర్కొన్నాడు? జయించాడు గనుక. ఏంటండి? జయించాడు, రాజును జయించాడు, సాతానును ఓడించాడు. అబ్రహాము తన బిడ్డలను కాపాడుకున్నాడు కనుక అక్కడ షాలేము రాజు రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అది 14వ అధ్యాయంలో ఉంటుంది. 15వ వచనంలో వచ్చేటికి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే, అబ్రహాము నువ్వు భయపడొద్దు అని అంటాడు. ఎందుకు తెలుసా? ఏమండి, వాటమి ఓడిపోయిన ఆ రాజును ఊరుకుంటారా చెప్పండి? వాటమి చెందిన వాళ్ళు మళ్ళా తిరిగి రారా? మళ్ళా యుద్ధం చేయరా? అందుకు భయపడుతున్నాడు అబ్రహాము. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు అని అక్కడ నీ సంతానమును నేను హెచ్చిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నప్పుడు ఆయన అక్కడ అంటాడు, నాకు ఎంత ఆస్తిస్తే సుఖమేంటి, నేను ఏమి లేని వాడిని, పిల్లలు లేని వాడిని అని అంటాడు. అప్పుడు అక్కడ నిబంధన చేస్తాడు. నిబంధన చేస్తాడండి. ఆ నిబంధన ఎలా ఉంటుందో తెలుసా? గొర్రెలను తీసుకొచ్చి ఆ సకానికి ఖండించి ఆ పక్క నోటి ఈ పక్క నోటి పెట్టమంటాడు. నేను నీతో నిబంధన, రక్త నిబంధన చేస్తాను, నిన్ను నేను ఇడిపిస్తాను, ఒకవేళ ఇడిపించకపోతే నేనే ప్రాణం పెట్టేస్తాను అని ఒక నిబంధన జరుగుతుందండి అక్కడ. ఒకవేళ నిన్ను విడిపించలేకపోతే, ఆ రాజుల నుంచి విడిపించలేకపోతే, ఇదిగో నేనే ప్రాణం పెడతాను, రక్త నిబంధన అంటారు అన్నమాట. అంటే అబ్రహాం ఏం చేస్తాడు? ఖండాల ఖండాలుగా గొర్రెని, ఆ ఎద్దుని, అంటే పావురల్ని, గొవ్వల్ని చేస్తాడు, అటు ఇటు పెడతాడు, కానీ నిద్రపోతాడు. కట్టిక చీకటి కలుగుతుంది. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందండి? కట్టిక చీకటి వస్తాడు. అబ్రహాము నిద్రపోతున్నప్పుడు ఏం చేయలేకపోయాడు? దేవుడు దాని గుండా నడిచి వెళ్ళిపోయాడు. ఒక్కడే నిబంధన చేశాడు. ఇద్దరు చేయాలి లెక్క ప్రకారంగా. ఏమంటే నిబంధన ఎవరు చేస్తారు? ఒక అగ్రిమెంట్ రాసుకున్నామంటే ఎవరెవరు చేస్తారు చెప్పండి? ఒక ఇంటికి అగ్రిమెంట్ రాయాలంటే అవతల వ్యక్తి యువతల వ్యక్తి కూడా ఆ అగ్రిమెంట్లో ఇద్దరు పేరు ఉండాలి. నేను ఫలానా వ్యక్తికి ఇదిగో అగ్రిమెంట్ రాస్తున్నాను, నా ఆస్తి అతనికి ఇస్తున్నాను అనే అగ్రిమెంట్ మీద ఉంటుంది. అలాంటిది అబ్రహాము నిద్రపోతే ఎవరు? దేవుడే దాని మధ్యన వెళ్ళి నిబంధన ఆయన ఒక్కడే చేసేసాడు. తెలుసండి, నీ కోసం నా కోసం ఆయన ఒక్కడే నిబంధన చేశాడు. నేను ఒకవేళ నిన్ను కాపాడకపోతే, నిన్ను రక్షించలేకపోతే నేనే మరణం. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి, అయ్యా మేము జయించలేకపోతున్నాము, పాపాన్ని జయించలేకపోతున్నాం, సాతాన్ని జయించలేకపోతున్నాము కనుక ఇప్పుడు ఆయనే దిగి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన రక్తాన్ని చిందించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ నిబంధనను క్రీస్తు ద్వారా మనకు నెరవేర్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనతో సహవాసం, ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రచురపరచవలసిన మనము ఇప్పుడు ఏమంటే ఎలా ఉంటున్నాం? అసలు జ్ఞాపకమే చేసుకోలేకపోతాం. ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని తీసుకున్నప్పుడు ఏం రావాలండి? ఆయన శరీరం నా కొరకు నీ కొరకు ఎంత దున్నపడ్డాదో అది గుర్తు రావాలండి. అంటే ఆ రక్తము ఆఖరి పొట్టు వరకు పోరాడాడు ఆ
శిలువ మీద నీ కోసం నా కోసం. ఎందుకంటే ఆ పాపము నుండి మనలను విడిపించడానికి. పాపం నుండి ఎవరు జయించలేరు, ఏ మానవుడు కూడా జయించలేకపోతున్నాడు. కనుక ఆయనే దిగి వచ్చి నిన్ను నన్ను ఆ పాపం నుండి విడిపించాడు ప్రియమైన దేవుడు. ఇప్పుడు చెప్పండి, అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయన వచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆయన వచ్చే వరకు మనం ఐక్యతతో ఉండి ఎవరిని ప్రచురం చేయాలండి? క్రీస్తును ప్రచురపరచాలి. చేస్తున్నామా చెప్పండి? ఎవరికైనా చెప్పారా? ఒక్క చిన్న మాట, అయ్యా ఇదిగో నేను క్రీస్తుని గురించి చెప్తున్నానన్న మాట ఎక్కడ కాకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరితోటైనా సంభాషించారా? నువ్వు రొట్టె తీసుకుంటున్నావు, ఆయన శరీరముగా ఆయన రక్తానికి బదులుగా ద్రాక్షారసం తీసుకుంటున్నావు, నువ్వు ఏమి ప్రచురం చేస్తున్నావు, ఏమి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నావు నువ్వు? అందుకే ఈరోజు చాలా మంది ఆయన అంటున్నాడు, చాలా మంది బలహీనులైపోయారు, చాలా మంది రోగులైపోయారు, చాలా మంది మరణించారని చెప్తున్నాడు కింద. ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉన్నామా? ఆ పరిస్థితిలో ఉన్నామా మనం చెప్పండి. ఏమంటే యేసుక్రీస్తు వారు కూడా తిరిగి ఆ భోజన పంక్తిలో కూర్చున్న యోధా ఇస్కరియోతు కాళ్ళు కడిగాడు. కానీ ఆ రొట్టు ముక్క ముంచుకోగానే, అంటే తిన్న తర్వాత వచ్చిందా అపవాది? తినక ముందు వచ్చిందా చెప్పండి ఆయనలోకి? యోధా ఇస్కరియోతులోకి ఎప్పుడు వచ్చింది? తిన్న తర్వాత కూడా ఏమొచ్చింది? అపవాది వచ్చింది. ఒకవేళ నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నావు, నేను మారు మనసు పొందానులే అని అనుకుంటున్నావు, తిన్న తర్వాత కూడా అపవాది నీలోకి వచ్చే అవకాశం ఉంది కదా. అననీయ సఫీరాలకు వచ్చింది, వాళ్ళు కూడా రొట్టె ద్రాక్షారసం కూడా తిన్నారు. వాళ్ళకి ఏమొచ్చింది? అపవాది వాళ్ళను ప్రేరేపించింది, అబద్ధం ఆడటానికి తెలిసింది. ఏమయ్యారు? మరణమైపోయారు. అందుకే సిలువకు వ్యతిరేకముగా అంటే బ్రతికిన వాళ్ళు అనేక మంది నశించిపోయారని దేవుని యొక్క వాక్యం చెప్పింది. కనుక రొట్టె ద్రాక్షారసం నువ్వు తీసుకుంటా, నీవు ఎందుకు రోగ పీడితులమైపోతున్నాము, ఎందుకు మనకు ఇంకా అయోగ్యముగా తీసుకుంటున్నామో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఇంకా మనలో ఏమన్నా తప్పులు ఉంటే సరి చేసుకుందాం. ఆయన శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ఆయన మన ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆయన రక్తం ద్రాక్షారసం తాగుతున్నప్పుడు ఆ రక్త నిబంధన మనకు గుర్తు రావాలి. నేను జయించలేము ఈ లోకాన్ని, మనం ఆయన ద్వారానే మనము జయించాము. ఇప్పుడు మనందరం ఎక్కడ కూర్చున్నాం చెప్పండి? పరలోకములో ఉన్నాము. ఆయనతో ఫలముగా మనం పరలోకములో ఉన్నాము. పరలోకములో ఉన్న మనము అక్కడి నుంచి ఆ కిందకు తోయబడుతున్నాము అని అంటే మనము సిలువకు వ్యతిరేకముగా బ్రతుకుతున్నాము, ఐక్యత లేని వారిగా బ్రతుకుతున్నాము. కనుక ఈరోజు మనం పరలోకానికి వారసులుగా లేవు. ఈ వాక్యాలన్నీ చూపించాలని నాకు ఆశ ఉంది, కానీ సమయము లేదు. 1 గంటగా సమయం అయిపోయింది. కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉండదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనము పరలోకంలో ఎక్కడ ఉన్నామండి అని అంటే, మనం ఆయనతో ఫలంగా పరలోకంలో ఉన్నాము. ఇప్పుడు ఏమండి? 2వ అధ్యాయము 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చున్నామంటే, ఇప్పుడు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరము మన పాపములు ఆయన మీద వేసుకుని ఆయన ఈ లోకాన్ని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడండి? పరలోకములో కూర్చొని పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? పరలోకములో ఉన్నాము. పరలోకములో నుండి అక్కడ ఉండాలి, శాశ్వతంగా ఉండాలంటే నీ బ్రతుకులో ఇప్పుడు ఏం చూపించాలి? భూమి మీద ఎలా బ్రతకాలి, క్రీస్తు యేసు ఎలా బ్రతికాడో అలా నీవు బ్రతకాలి. అందుకే రోమీలు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చూడండి, రూపాంతర చెందిన జీవితం కనబడుతుంది. ఎలాగ
సమాధాన పడాలో, ఎవరితో ఎలా జీవించాలో అక్కడ 12వ అధ్యాయం అంతా మీరు చదవండి. 9వ వచనం కానీ చూడు, అక్కడ ఎలా బ్రతకాలో మనకు నేర్పుతుంది. ఎలా ఉండాలి? మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని అత్తుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అన్ని దోషాలను కప్పుతుంది. ఐక్యత కూడా అందులోకి వస్తుంది, ప్రేమలోకి వస్తుంది కదండి ఐక్యత. ప్రేమ ఉంటేనే ఐక్యత. ఐక్యత లేక ప్రేమ లేకపోతే ఐక్యత లేదు. గనుక ఇప్పుడు నువ్వు పోగొట్టుకుంటుంది ఏంటి తెలుసా? పరలోకంలో కూర్చున్నావు నువ్వు. ఆ పరలోకంలో నుంచి గెంటి వేయబడాలంటే నువ్వు భూమి మీద నడుస్తున్న పరిస్థితులే ఏమండి నిన్ను అక్కడ ఉంచాలా, కిందకు పడదోయాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు. నీవు ఒకవేళ తీసుకున్నా ఏం కాదు, ఏమంటే తీసుకుంటున్నావు, కానీ నీకు ఏముంటుందంటే వివేచన లేకుండా తీసుకుంటే ఏమంటామంటే మనకు ఎలా ఉంటుంది? అనేకమైన రోగాలు, మరణానికి మనమే తెచ్చుకుంటున్నాము. గనుక వివేచన లేకుండా దీంట్లో పాలు పంపులు పొందకుండా ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు. ఐక్యత ఉండాలి. ముందు ఐక్యతతోటే మనము ఈ లోకాన్ని జయించగలం. శిష్యుల్లో ఆ ఐక్యత కోల్పోయారు కాబట్టి దేవుడు వాళ్ళకి చేసి చూపించి తర్వాత మొట్టమొదటి ఎవరు కోరుకున్నారు తెలుసా? కుడి పక్కన ఎడమ పక్కన కోరుకున్న వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. యాకోబు ఖడ్గంతో చంపింపబడ్డాడు. మేము తాగగలమన్నారు, తాగడా లేదా? ఆయన శ్రమలో తాగాడు, మరణం అగ్నిలో తాగుతామన్నాడు ప్రభు. తాగుతారు ఎప్పుడు అంటే వాళ్ళకి అర్థమైంది, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి ఎత్తబడ్డారో వాళ్ళకి అర్థమైంది. అప్పటి నుంచి మొదలెట్టారు, ఆయన ప్రచురం చేయడం మొదలు పెట్టారు, ఆ శిలువ పునరుద్ధారణ చెప్పడం మొదలు పెట్టారు. అందుకే వాళ్ళు నిత్య జీవంలో ఉన్నారు. ప్రియమైన దేవుడు, గనుక వివేచన లేకుండా మనం ఇందులో పాల్గొనకూడదని ఈ మాటలు తెలియపరుస్తూ, గనుక మనము క్రీస్తుతో కూడా అక్కడ ఉన్నాం. గనుక అక్కడి నుంచి పడకుండా మనం కాపాడుకోవాలంటే మన ప్రవర్తనే ప్రాముఖ్యమైంది. క్రీస్తు ఈ భూమి మీద ఎలా బ్రతికాడు అలాగే మనం బ్రతుకుదాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్.